ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీనివాస మంగాపురంలో వేడుకగా కళ్యాణ వెంకన్న నిత్య కళ్యాణోత్సవం. తిరుచి సేవలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి దివ్యానుగ్రహం. ఆయురారోగ్యాలను ప్రసాదించే శీతలాదేవి. తిరుపతి ఎస్వి వేద విశ్వవిద్యాలయంలో శీతలాష్టమి పూజ. తాతయ్యకుంట గంగమ్మను దర్శించుకున్న టీటీడీ చైర్మన్. అమ్మవారి ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తామని వెల్లడి. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనీశ్వర స్వామికి అభిషేకోత్సవం. దోష నివారణ పూజలలో పాల్గొన్న భక్తులు. కళ్యాణోత్సవ సేవలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి భక్తకోటిని దివ్యంగా కటాక్షించారు. తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయమైన శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఆలయం శనివారం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి తిరుకళ్యాణ మహోత్సవం వైఖాన సాగమోక్తంగా జరుగుతుంది. వివాహం కానివారు స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తే మనోభీష్టాలు నెరవేరుతాయని ప్రతీతి. ఈ సందర్భంగా శనివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి కళ్యాణ వేదికపై ఆశీనులను చేసిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, అక్షతారోపణ, మాల మార్పిడి ఇత్యాది క్రతువులతో నేత్రపర్వంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి పరవశంతో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని కళ్యాణాన్ని వీక్షించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.
ఇక తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి శనివారం శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి తిరుచి ఉత్సవాన్ని కనుల పండుగగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సకల సుందరంగా ఆభరణాలు పుష్పాలతో అలంకరణ చేసి తిరుచిపై కొలువదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. గోవింద నామస్మరణలు చేస్తూ భక్తులు దేవేరి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని తిరుచి సేవలో దర్శనం చేసుకుని నీరాజనాలు సమర్పించారు. సర్వ మంగళాలను సిద్ధింపచేసే శ్రీచక్ర నగర సామ్రాజ్ఞి శ్రీ లలితాదేవి అద్భుత తేజో విరాజిత రూపమే శీతలాదేవి. ఆ దేవిని సేవిస్తే రోగబాధ ఉండదని ప్రశస్తి. ఎంతో విశేషమైన శీతలాష్టమిని శనివారం తిరుపతిలోని వేద విశ్వవిద్యాలయంలో టీటీడీ ఘనంగా నిర్వహించింది. వేసవి ఆరంభమై చలికాలం ముగిసే సమయంలో వాతావరణంలోని మార్పులతో అనేక రోగాలు ప్రాణకోటిని ఇబ్బందులకు గురిచేస్తాయి. ఇటువంటి సమయంలో శ్రీ మహాలక్ష్మి పార్వతీదేవి సంగమ స్వరూపమైన శీతలాదేవి ఆరాధనతో సర్వశుభాలు సిద్ధిస్తాయి. గార్ధబాన్ని అధిరోహించి చేతిలో చీపురును ధరించినటువంటి అరుదైన రూపంలో శీతలాదేవి దర్శనమిస్తారు. శ్రీ లక్ష్మి అష్టోత్తర నామాలలో మనం ఇందు శీతలాం అనే నామంతో శీతలాదేవిని అర్చిస్తాం. త్రిలోచనాష్టమిగా పేరొందిన ఫాల్గుణ బహుళ అష్టమి రోజు ఆ తల్లిని ఆరాధిస్తే దారిద్ర్యం తొలగి సంపదలు వరిస్తాయని ఐతిహ్యం. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో టీటీడీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం శీతలా దేవ్యార్చన కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా మంగళకరంగా నాదస్వరంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆపై ప్రస్తావన, సంకల్పం, గణపతి పూజ, పీఠ పూజ, ప్రాణప్రతిష్ఠ సహిత ఆవరణార్చన, శ్రీసూక్త విధానంలో ధ్యాన ఆవాహనం, పంచామృత స్నానం, వస్త్రాది ఉపచారాదులతో అర్చన పూర్తి చేసి క్షమాప్రార్థన, నివేదన, నీరాజన సమర్పణతో కార్యక్రమం సంపూర్ణమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పలు కీర్తనలను వీణుల విందుగా ఆలపించారు. शीतले शीतले चेति यो ब्रूयाद्दाह पीडितः विस्फोटक भयं घोरं क्षिप्रं तस्य प्रणश्यति यस्त्वामुदक मध्ये तु ध्यात्वा सम्पूजयेन्नरः विस्फोटक भयं घोरं गृहे तस्य न जायते शीतले ज्वरदग्धस्य पूतिगन्धियुतस्य च प्रणष्टचक्षुः पुंस्त्वामहं वनौषधं शीतले तनुजान् रोगान् नृणां हरसि स्थितान् विस्फोटकविदीर्णानां त्वामेकामृतवर्षिणि गलगण्डग्रहारोगा ये चान्ये दारुणा नृणान् त्वदनुध्यानमात्रेण शीतले यान्ति संशयम् न मन्त्रो नौषधं तस्य पापरोगस्य विद्यते त्वामेकां शीतले धात्रीं नान्यां पश्यामि देवताम् मृणालतन्तु सदृशीं नाभिवृन्मध्य संस्थितां यस्त्वां सञ्चिन्तये. తిరుపతి ప్రజల ఇలవేల్పు తిరుమల శ్రీవారి సోదరి తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లిని శనివారం ఉదయం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ కు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం తాతయ్యగుంట గంగమ్మ సన్నిధిలో గంగమ్మను చైర్మన్ బీఆర్ నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆపై ఆలయ ప్రాంగణంలో పండితులు చైర్మన్ కు వేదాశీర్వచనం పలుకుగా అధికారులు గంగమ్మ తల్లి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గంగమ్మ ఆలయంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనులను గురించి ప్రజా ప్రతినిధులు, ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల కల్పనకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆరా తీశారు. తిరుపతి గ్రామదేవతగా విఖ్యాతి చెందిన గంగమ్మ ఆలయ అభివృద్ధికి టీటీడీ సహకారం అందిస్తుందని చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు. ఈరోజు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో నాకు గతంలోనే 2 నెలల క్రితం ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇక్కడ సుమారు 14 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. దాన్ని మీరు ఎలాగైనా ఒకసారి విజిట్ చేయాలి, చూడాలి. త్వరలో ఈ గంగమ్మ జాతర ఫెస్టివల్ రాబోతుంది. ఈ లోపలనే కొన్ని ఇంపార్టెంట్ ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి వారు కోరటం జరిగింది. టీటీడీ ఇదివరకే 3,75,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా కొంత మనీ ఏదైతే ఉందో అది
ఎండోమెంట్ వాళ్ళు కూడా ఆధ్వర్యంలో ఇక్కడ వెస్ట్ గేట్ అయితే ఈస్ట్ గేట్ అయితే నార్త్ గేట్ అయితే ఇవన్నీ గేట్లన్నీ కూడా మార్చాల్సిన అవసరం ఉంది. దానికి తగినటువంటి నిధులు ఇవన్నీ నేను వస్తున్నట్లు మా చీఫ్ ఇంజనీర్ కూడా నేను తీసుకొచ్చాను, వాళ్ళని కూడా చూపించాము. ఈ మొత్తం ఎస్టిమేట్ని వేయించి ఇమీడియట్గా రేపు రాబోయే 24న బోర్డు మీటింగ్లో పెట్టి దీనికి ఏమేం కావాలో అవన్నీ టీటీడీ బాధ్యత తీసుకొని మేము టీటీడీ తరఫున హామీ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా టీటీడీనే నిర్వహిస్తుంది. ఎందుకంటే ఈ గంగమ్మ జాతర మా చిన్నప్పటి నుంచి మేము రంగులు పూసుకొని ఆడేవాళ్ళం. మాకు అప్పట్లో అంత అవగాహన ఉండేది. రాను రాను 1-2 సార్లు ఆ ఫెస్టివల్లో నేను తిరుపతి కూడా రావటం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఈ జాతర నిర్వర్తిస్తారు. నాకు అవగాహన ఉంది. ఎమ్మెల్యే గారు చెప్పగానే నేను ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసి దానికి ఏమేమి ఏర్పాట్లు చేయాలనేది కూడా మేము ఇవాళ రేపట్లో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని దాన్ని 24వ తారీఖు బోర్డు మీటింగ్లో పెట్టి దీని అన్నిటికీ ఆమోదం తెలిపి వెంటనే పనులు మొదలుపెట్టేలాగా నేను ప్రయత్నిస్తాను. ఇది మన ఎమ్మెల్యే గారు ప్రోద్బల్యం, డిప్యూటీ మేయర్ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ గంగమ్మ జాతర దాని అక్కడ గుడిలో చాలా పనులు ఉన్నాయి, అవన్నీ మీరు చేయాలని ఆయన కూడా రిక్వెస్ట్ చేయటం. సో భానుప్రకాష్ రెడ్డి కూడా ఒకసారి నా దృష్టికి తీసుకొచ్చారు. టైం కూడా లేదు, తొందరగా కంప్లీట్ చేస్తాము. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శనీశ్వర స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ఫాల్గుణ మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు వాయులింగేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శనీశ్వరునికి అభిషేకం చేశారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు శనీశ్వరునికి తొలుత తైలంతో, తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం వేడుకగా నిర్వహించారు. అనంతరం నూతన వస్త్రాలు, పుష్పమాలలు, గంధం, కుంకుమలతో శనీశ్వరునికి అలంకరణ చేసి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. కడప జిల్లా పాతకడప సమీపంలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో అభిషేకం కనుల పండుగగా జరిగింది. ఫాల్గుణ మాసం అష్టమిని పురస్కరించుకుని అర్చకులు శ్రీ కాలభైరవ స్వామి వారికి తొలుత పవిత్ర జలాలతో శుద్ధి చేసి తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత రోజా, చామంతి, రుద్రాక్షమాలలతో అలంకరించి బిల్వ పత్రాలతో అర్చనలు జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో శ్రీ సింహవల్లి తాయారు అమ్మవారికి పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. పాల్గొన మాస కైంకర్యాలను పురస్కరించుకుని ముందుగా అమ్మవారికి ఏకాంతంగా పూజాధికాలను పూర్తి చేశారు. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా స్వామివారి సమేతంగా పల్లకీపై ఆసీనులను చేసి బేడ మండపం ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం దివ్య ప్రబంధ పారాయణం, భగవత్ పారాయణాదులను పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో శనివారం ఉదయం అంతర్జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. సంస్కృత విశ్వవిద్యాలయం మొదటి కులపతులు పద్మభూషణ్ ప్రొఫెసర్ ఎన్ఎస్ రామానుజ తాతాచార్య రచించిన శాబ్దబోధ మీమాంస అనే గ్రంథంపై ఈ నెల 22 నుండి 28 వరకు సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రారంభ కార్యక్రమంలో ప్రసిద్ధ విద్వాంసులు, పూర్వపు కులపతులు కెవి రామకృష్ణమాచార్యులు, విశ్వవిద్యాలయ ఉపకులపతి జిఎస్ఆర్ కృష్ణమూర్తి, వేద విశ్వవిద్యాలయం పూర్వపు ఉపకులపతి ఆచార్య కెఈ దేవనాథన్ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో సదస్సును ప్రారంభించారు. అనంతరం సంస్కృత విశ్వవిద్యాలయం వీసీ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ సంస్కృత గ్రంథాలలోని ప్రాచీన, ఆధునిక విషయాలను తెలుసుకోవాలనే సంకల్పంతో సదస్సును నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భారతీయ శిక్షానీతి విషయంలో
ఆధునిక విషయాలకి ప్రాచీన విషయాలకి ఒక సంబంధం ఉండాలి అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆ NEP 2020 కూడా చేస్తున్నాం. ఇలా చేసినట్టయితే ప్రాచీన పరంపర ఆ విషయాలు కూడా మనకు కావాలి, భారతీయ పరంపర జ్ఞానం వాటి మీద ఉండేటువంటి విషయాలు కావాలి అని అప్పుడప్పుడు అనేక రకమైన కార్యశాలలో పెట్టి మేము నిర్వహిస్తున్నాం. ఆ వర్క్షాప్లోనే అంగంగా మనకి కిందటి వారం ఖండ కార్యం అనేటువంటి విషయం మీద వేదాంత దర్శనంలో చేస్తున్నాం. అలాగే ఆ పరంపరలోనే మా ప్రాచీన ప్రథమ కులపతి అయినటువంటి పద్మవిభూషణ్ NSR తాతాచార్యులు రాసినటువంటి గ్రంథాల మీద కూడా మనం చేయాలి అని చెప్పి మన వైశిష్టాద్వైత వేదాంతం విభాగాధ్యక్షులు ఒక ప్రస్తావన చేశారు. దానికి అనుగుణంగానే వారు రాసినటువంటి పుస్తకం శాబ్దబోధ మీమాంస అనే విషయంలో ఒక వారం రోజుల పాటు వర్క్షాప్ నిర్వహించాలి అని తీర్మానం చేసుకున్నాం. ప్రసిద్ధ విద్వాంసులు కెవి రామకృష్ణమాచార్యులు మాట్లాడుతూ తాతాచార్యుల రచనలపై సదస్సు నిర్వహించడం ఎంతో అభినందనీయమని, సంస్కృత విశ్వవిద్యాలయం అభివృద్ధికి ఆయన రచనలు ఎంతగానో దోహదపడ్డాయని వివరించారు. గురుభ్యో నమః. మా గురువుగారు తాతాచార్య స్వామి వారు వారి రచనలో వారి అధ్యాపన శైలి, అలాగే వారి యొక్క సదాచారం, వారి సహృదయత, ఆత్మగుణ పరిపూర్ణత ఇవన్నీ ఈ విద్యాపీఠాన్ని ఇంత ఎత్తుకు తీసుకొచ్చాయి. విద్యాపీఠంలో సగం ప్రచురణలు మా గురువుగారివి. అటువంటి గొప్ప వ్యక్తి పద్మభూషణ పురస్కారాన్ని పొందడమే కాకుండా అత్యుత్తమమైన ఫ్రాన్స్ దేశం యొక్క చావిలియర్ అనేటువంటి అవార్డు, అది స్కాలర్ ఎక్స్ట్రార్డినరీ, ఆ ఎక్స్ట్రార్డినరీ స్కాలర్కి ఇచ్చేటువంటి అవార్డును పొందినటువంటి ఏకైక భారతీయుడు మా గురువు. అటువంటి స్వామివారు కంచి కామకోట పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారి ఆశీస్సులను పొందారు. వీరి పుస్తకమును చూసిన తర్వాత ఈ విధంగానే వ్యాఖ్యానాలు చేయమని చెప్పి వారి యొక్క ఆదేశం, ఆ ఆదేశం ప్రకారమే న్యాయశాస్త్రంలో అన్ని పుస్తకాలకి సరళమైనటువంటి వ్యాఖ్యానం. వారు ఒక్కటే మాట చెప్పారు, ఈ విధమైన వ్యాఖ్యానం లేకపోతే ఇకపైన తర్కశాస్త్రాన్ని మ్యూజియంలో పెట్టుకోవాల్సి వస్తుంది. అటువంటి మహామనిషి వారి యొక్క పేరున ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో సదస్సు కోఆర్డినేటర్ ఆచార్య చక్రవర్తి రంగనాథన్, వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన సంస్కృత పండితులు, విద్యార్థులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం అహోబిలం 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి తన శిష్య బృందంతో కలిసి దర్శించుకున్నారు. తిరుమలలో శ్రీవారి ఆలయం ఎదురుగా రావి చెట్టు వద్దకు చేరుకున్న పీఠాధిపతికి టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు, అర్చకులు ఆలయ పెద్ద మర్యాదలతో సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం గజరాజులు ముందు నడువగా మంగళ వాయిద్యాల నడుమ పీఠాధిపతులు ఆలయానికి తీసుకువెళ్లారు. అనంతరం అహోబిల పీఠాధిపతి తన శిష్య బృందంతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అహోబిల పీఠాధిపతి ఎస్వీబీసీతో మాట్లాడుతూ అనుగ్రహ భాషణం చేశారు. కళ్యాణ నిధయ నిధేర్తిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. அண்ணமாச்சாரியார் வர்த்தந்திக்கோசரம் வருடாவிரடம் வரும். அவர் நம்முடைய சிஷ்யர். அதை உத்தேசுவரம். அப்போ கோவிலில் மங்களாசாசனத்துக்கு எல்லா விதமான சௌகரியங்களும் பண்ணி கொடுத்து நன்னா சேவை பண்ணி அதிகாரிகள்லாம் கூட இருந்து ரொம்ப நன்னா பண்ணுறா. இது மேலும் மேலும் అభివృద్ధిயாக முடியுமாக తిరువేంకటముడియాన ప్రార్థిపం. నారాయణ. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం
మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని శ్రీ త్యాగరాజ మండపంలో శ్రీ తాళ్లపాక అన్నమయ్య సంకీర్తన సమర్పణ ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. క్రోధినామ సంవత్సరంలో అన్నమయ్యకు శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్కరించిన విశేషాన్ని పురస్కరించుకుని ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని శ్రీ త్యాగరాజ స్వామి కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య సంకీర్తన సమర్పణోత్సవాల్లో చివరి రోజైన శనివారం సాయంత్రం డాక్టర్ నిరంజన శ్రీనివాసన్ గాత్ర కచేరీ కనువిందుగా సాగింది. అలకోత్సవ సేవలో ఉభయ దేవేరుల సమేతంగా ఖాద్రి శ్రీ నృసింహస్వామి వారు దివ్యంగా శోభిల్లారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో వేంచేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని బంగారు ఆభరణాలు, గజపుష్పమాలలతో శ్రీ మహావిష్ణువు అలంకరణలో సుందరంగా అలంకరించి చక్కగా సిద్ధం చేసిన వాహనంపై ఆసనం చేశారు. అర్చకులు ప్రత్యేకంగా స్వామి అమ్మవార్లకు పూజాది కాలను పూర్తి చేసి అలకోత్సవాన్ని వేడుకగా నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై కిక్కిరిసిన భక్తజన సందోహం, కళ, సాంస్కృతిక ప్రదర్శనల నడుమ కదిరి పట్టణ వీధుల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు ఇరు దేవేరుల సమేతంగా అలకోత్సవ సేవలో మాడ వీధులలో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. నెల్లూరు పురమందిరంలో సద్గురువులు శ్రీ త్యాగరాజస్వామి వారి 60వ భిక్షాటన పూర్వక సంస్మరణోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పురమందిరంలోని వేదికపై శ్రీ త్యాగరాజస్వామి వారిని, శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వారిని ప్రత్యేకంగా కొలువుతీర్చి పూజాధికాలను నిర్వహించారు. ఆపై చెన్నైకు చెందిన కె గాయత్రి బృందం వారి త్యాగరాజస్వామి కృతుల ఆలాపన కార్యక్రమం అద్భుతంగా సాగింది. నెల్లూరు నగరవాసులు, సంగీత సాహిత్య ప్రియులు ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవింద నామస్మరణలతో మారుమోగింది. ఫాల్గుణ మాసం శనివారం సందర్భంగా భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని సేవించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ వెంకటేశ్వరునికి సంకల్ప ప్రార్థనలతో సకల ఉపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారిని అలంకరించి అష్టోత్తరాలతో అర్చించి భక్తులకు దర్శనం కల్పించారు. మంత్రాలయంలోని సంత మార్కెట్ ప్రాంతంలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో స్వామివారికి అభిషేకాలు విశేషంగా జరిగాయి. ఫాల్గుణ మాస కైంకర్యాల్లో భాగంగా శనివారం అంజనీ నందనుడికి అర్చకులు ముందుగా షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆపై సంకల్పం నిర్వహించి హనుమ స్తోత్రాదులతో అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, పంచామృతాలతో అభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని కవచంతో అలంకరించి అర్చనలు జరిపి నివేదనలు, నీరాజనాలు అందజేశారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి అద్భుత ఉత్సవ వైభవ దర్శనం భక్తులను పరవశులను చేసింది. అమ్మవారి మహాతేజో విరాజిత మూర్తిని పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచిపై కొలువు తెచ్చారు. షోడశోపచార కైంకర్యాలతో అమ్మవారిని పూజించి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా అమ్మవారికి ఊరేగింపు నిర్వహించి మహామంగళహారతలందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో అమ్మవారిని దర్శించుకుని తరించారు.
కడప నగరంలోని శ్రీ శనీశ్వర స్వామివారి ఆలయంలో శని భగవానుడికి శనివారం రోజు తైలాభిషేకాలను ఘనంగా నిర్వహించారు. సూర్యపుత్రుడు శని భగవానుడి ఆరాధనతో గ్రహదోషాలు, శని ప్రభావం తొలగి చక్కని శుభ ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం ఉవాచ. ఈ సందర్భంగా భక్తులు శనివారం తెల్లవారుజామునే శనీశ్వరునికి ఎంతో ప్రీతికరమైన నల్ల నువ్వుల నూనెతో తైలాభిషేకాలను శాస్త్ర సంప్రదాయానుసారం నిర్వహించి మొక్కులు తెచ్చుకున్నారు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం మహానంది ఉత్సవ కాంతుల్లో మెరిసింది. మాస పూజలను పురస్కరించుకుని ఆది దంపతులకు పల్లకి ఉత్సవం జరిగింది. కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని ఉత్సవమూర్తులను అర్చకులు సర్వాభరణ భూషితంగా అలంకరించి పల్లకీపై ఆసీనులను చేశారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం ఇత్యాది కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు అర్చకులు షోడశోపచారాధనను సంప్రదాయ శోభితంగా పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఆది దంపతులకు పల్లకి ఉత్సవం కన్నుల పండుగ జరిగింది. భక్తులు ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రే నమః నామస్మరణలు చేస్తూ శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని సేవలో తరించారు. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం భక్తి కైంకర్యాల ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. పాల్గొన మాస పూజల్లో భాగంగా యాదగిరీసుని సన్నిధిలో ఆండాల అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. గోదాదేవి ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. అర్చకులు ప్రత్యేక కైంకర్యాలతో అమ్మవారిని సేవించి ఊరేగింపు నిర్వహించారు. ఆపై ఊంజల్ మండపంలో అమ్మవారిని బంగారు ఊయలపై వేంచేపు చేసి వేద పారాయణం, భక్తి సంకీర్తనాదుల నడుమ శాస్త్రోక్తంగా ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూరహారతులు సమర్పించారు. కడప జిల్లా ఎర్రముక్కలపల్లిలోని శ్రీ గంగమ్మ ఆలయంలో ఫాల్గుణ మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చల్లని తల్లి భక్తుల ఇలవేల్పు శ్రీ గంగమ్మ తల్లికి అర్చకులు అభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. ముందుగా సంకల్ప ప్రార్థనలను పూర్తి చేసిన అనంతరం పలు రకాల ద్రవ్యాలతో గంగమ్మకు అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. ఆపై చక్కని అలంకరణలతో అమ్మవారిని కొలువుదీర్చిన అర్చకులు అష్టోత్తరాలతో అర్చించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. విశాఖపట్నం ఖానోజీ తోటలో వేంచేసిన శ్రీ కనక విజయదుర్గమ్మ ఆలయంలో ఫాల్గుణ మాస పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి తెల్లవారుజామునే ప్రత్యేకంగా అభిషేకాది ఆరాధనలు శాస్త్రోక్తంగా జరిపారు. ముందుగా అర్చకులు అమ్మవారి సన్నిధిలో సంకల్పం నిర్వహించారు. ఆపై అమ్మవారిని దేవి స్తోత్రాదులతో సేవించి పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను జరిపారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూరహారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా గూడూరు మండలం మల్లాపురం గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజలు ప్రత్యేకంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు ధార్మిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోపూజ, కుంకుమార్చనలను నిర్వహించారు. ముందుగా గోమాతకు భక్తులు పసుపు, కుంకుమ, పూలతో అలంకరణలు చేశారు. ఆపై నూతన వస్త్రాన్ని సమర్పించి గో అష్టకాలతో పూజలు జరిపి ప్రదక్షిణ నమస్కారాలతో సేవించారు. అనంతరం గోమాతకు ఆహార పదార్థాలను నివేదించి హారతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక కుంకుమ పూజల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.